ఓం శాంతి. మండే 15 సెప్టెంబర్ 2025. బాబ్దాదా సాకార మధుర మహావాక్యాలు. ఈరోజు మురళి యొక్క సారం. మధురమైన పిల్లలు, మీకు కర్మ, అకర్మ, వికర్మల గుహ్య గతులను వినిపించేందుకు బాబా వచ్చారు. ఎప్పుడైతే ఆత్మ మరియు శరీరం రెండు పవిత్రముగా ఉంటాయో అప్పుడు కర్మలు అకర్మలుగా అవుతాయి. పతితులుగా అవ్వడము వలన కర్మలు వికర్మలుగా అవుతాయి. ప్రశ్న: ఆత్మపై తుప్పు పట్టడానికి కారణమేమిటి? తుప్పు పట్టి ఉంటే దాని గుర్తులేమిటి? జవాబు: తుప్పు పట్టడానికి కారణము వికారాలు. పతితులుగా అవ్వడము వలననే తుప్పు పడుతుంది. ఇప్పటి వరకు తుప్పు పట్టి ఉంటే వారిని పాత ప్రపంచపు ఆకర్షణ లాగుతూ ఉంటుంది. బుద్ధి అశుద్ధత వైపుకు వెళ్తూ ఉంటుంది. వారు స్మృతిలో ఉండలేరు. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్: యోగపు అగ్ని ద్వారా వికారాల తుప్పును వదిలించుకోవాలి. యోగపు అగ్ని ద్వారా వికారాల తుప్పును వదిలించుకోవాలి. నా బుద్ధి వికారాల వైపుకు వెళ్ళడం లేదు కదా అని స్వయాన్ని పరిశీలించుకోవాలి. సెకండ్ పాయింట్: నిశ్చయ బుద్ధి కలవారిగా అయిన తర్వాత మళ్ళీ ఏ విషయంలోనూ సంశయం రాకూడదు. వికారాల నుండి తప్పించుకునేందుకు ఏ పని చేసినా స్వధర్మములో స్థితమై తండ్రి స్మృతిలో చేయాలి. వరదానము: శ్రేష్ఠ పాలన యొక్క విధి ద్వారా వృద్ధిని జరిపే సర్వుల అభినందనలకు ప్రాప్తభవ. సంగమయుగము అభినందనల ద్వారానే వృద్ధిని పొందే యుగము. బాబా యొక్క పరివారం యొక్క అభినందనల ద్వారానే పిల్లలైన మీరు పాలింపబడుతున్నారు. ఈ అభినందనల ద్వారానే నాట్యం చేస్తూ, గానం చేస్తూ, పాలింపబడుతూ, ఎగురుతూ ముందుకు వెళ్తున్నారు. ఈ పాలన కూడా అద్భుతమైనది. కావున పిల్లలైన మీరు కూడా విశాల హృదయంతో, దయాభావనతో దాతలుగా అయి ప్రతి ఘడియ ఒకరికొకరు చాలా బాగుంది, చాలా బాగుంది అంటూ అభినందనలు తెలుపుతూ ఉండండి. ఇదే పాలనకు శ్రేష్ఠ విధి. ఈ విధి ద్వారా సర్వుల పాలనను చేస్తూ ఉన్నట్లయితే అభినందనలకు పాత్రులుగా అయిపోతారు. స్లోగన్: మీ స్వభావమును సరళముగా చేసుకోవడమే సమాధాన స్వరూపులుగా అయ్యేందుకు సహజ విధి.